తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదం, కోట్లాది మంది భక్తుల విశ్వాసం. పవిత్ర ప్రసాదంలో జంతువుల కొవ్వును కలపడం, 68 లక్షల కిలోల నెయ్యి, 250 కోట్ల రూపాయలు. ఫైనల్ ఛార్జ్ షీట్లో 36 మంది పేర్లు. పాలిటిక్స్. అశోక విహిత కృపానానృత. కలియుగ దైవం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డూ ప్రసాదం ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. నాకు తెలిసి మన భారతదేశంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు కళ్ళకి హత్తుకుని స్వామివారిని తలచుకుంటూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకొచ్చి అనౌన్స్ చేశారు. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు fish oil, beef tallow, lard. ఇలా అనౌన్స్ చేసిన వెంటనే భారతదేశంలో ఉన్న కోట్లాది మందిలో దీన్ని నమ్మాలా వద్దా అనే ఒక అంబిగ్విటీ అనేది ఏమాత్రం లేకుండా ప్రజలు దీన్ని నమ్మేశారు. ఎందుకంటే ఆ విషయాన్ని అంత పెద్ద వ్యక్తులే మీడియా ముందుకు వచ్చి చెప్పారంటే ఎవరు నమ్మకుండా ఉంటారు. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సుమారు 5,000 సంవత్సరాల పురాతనమైన దైవిక ప్రాముఖ్యత కలిగి ఉన్న ప్రదేశం. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలను తన నివాసంగా చేసుకున్నాడని, విగ్రహం కూడా స్వయంభుగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. తొలి సహస్రాబ్దిలో తొండమాన్ లాంటి రాజులు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. కాలం గడుస్తున్న కొద్దీ పల్లవ రాజవంశాలు, చోళులు, విజయనగర సామ్రాజ్యాలు ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకుంటూ వచ్చారు. స్వామివారి లడ్డూకు 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. దీనిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఆగస్టు 2, 1715 నుండి ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా అదే సాంప్రదాయకంగా కొనసాగుతోంది. ఇంత గొప్ప చరిత్ర, సాంప్రదాయాలు, పవిత్రత కలిగి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువులకు ప్రత్యక్షమైందనే టాపిక్ హాట్ టాపిక్గా మారిపోయింది. కోట్లాది మంది హిందువులు మనోభావాలు దెబ్బతినేలా ఈ షాకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఒక పక్క నిజంగా లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగకుండానే ఇంకొక పక్క చాలా ఎలిగేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ స్వామివారి దేవస్థానంలో కూడా పవిత్రతను తిరిగి నెలకొల్పడానికి హోమాలు లాంటివి జరిపించడం కూడా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్వామివారి మెట్లు కడగడం లాంటివి కూడా చేశారు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఏ చిన్న తప్పు జరిగినా దాని తర్వాత ఇంపాక్ట్ అనేది హైలీ ఇంటెన్సివ్గా మారిపోతుంది. ఇక్కడే కోర్టు ఇన్వాల్వ్మెంట్ జరిగింది. కోర్టు కూడా ఒక విషయం చెప్పింది, ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా, దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ఏదైతే నిజం ఉందో దాన్ని బహిర్గతం చేయాలి. అవేవీ లేకుండా ప్రజల్లోకి ఈ విషయాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లడం సరికాదని చెప్పింది. అండ్ ఆ తర్వాత వచ్చిన ఎలిగేషన్స్ పై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టు ఇన్వెస్టిగేట్ చేయమనేసి ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా పొలిటికల్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉండడంతో సుప్రీంకోర్టు సిబిఐ అండర్లో 5 మెంబర్స్తో ఒక సిట్ టీమ్ని అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయాలని ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చి, ఈ నెయ్యి కల్తీ జరిగిన విషయం హాట్ టాపిక్గా మారడంతో ఈ ఎలిగేషన్స్ రాకముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడానికి నెయ్యి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అని చూస్తే గత 50 సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని గీని దేవస్థానానికి సప్లై చేస్తూ వచ్చింది. ఈ నందిని గీ క్వాలిటీలో అండ్ పాపులారిటీలో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే ఒక మూమెంట్ జరిగింది. జనరల్గా టీటీడీ ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ ప్రాసెస్లో ఈ నెయ్యిని కొనుక్కోవడం జరుగుతుంది. 2019లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ గీ ప్రొడక్షన్ని దృష్టిలో పెట్టుకుని కిలోకు 400 పైన కోట్ చేసింది. టీటీడీ ఇక్కడే వాళ్ళ రేట్స్ని సాటిస్ఫై చేయలేకపోవడంతో 50 సంవత్సరాల కొలాబరేషన్ 2019లో ముగిసిపోయింది. అండ్ నందినికి తిరుమలకి రావడం ఆగిపోయింది. ఇక్కడి నుంచి వీడియోలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి, అస్సలు మిస్ కాకండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేసినందుకు ఒక్క లైక్ ఇవ్వండి చాలు. సుప్రీంకోర్టు సిబిఐ అండర్లో సిట్ టీమ్ని అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది కదా. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన సిట్ టీమ్ తమిళనాడు ఏఆర్ డైరీతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఉత్తరాఖండ్లో బోలేబాబా డైరీ వరకు దాదాపు
14 నెలలు 12 రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేట్ చేసింది అండ్ 600 పేజీల ఫైనల్ ఛార్జ్ షీట్ ని నెల్లూరులోని ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసింది. సిట్ టీమ్ సబ్మిట్ చేసిన 600 పేజీల ఛార్జ్ షీట్ లో అందరూ షాక్ అయ్యేలా చాలా నిజాలే బయటికి తీశారు. ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యిందే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే పాయింట్ దగ్గర. కానీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయాలు ఏంటంటే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అండ్ ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీలో నుంచి తిరుమలకి గీ సప్లై జరిగింది. ఇక్కడే ఒక మైండ్ బెండింగ్ పాయింట్ ఉంది. అసలు ఈ డైరీలలో నుంచి సప్లై అయిన నెయ్యి అసలు నెయ్యే కాదు. ఆ నెయ్యి ప్రొడక్షన్కి ఆవు పాలు ఒక్క చుక్క కూడా యూజ్ చేయలేదు. అండ్ ఈ పర్టికులర్ డైరీస్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి తెలిసిన విషయం ఒక్కరు కూడా ఆ డైరీకి పాలు అనేది సప్లై చేయలేదు. ఇంకెలా నెయ్యిని ప్రొడ్యూస్ చేశారని చూస్తే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ అండ్ కెమికల్స్, మోనోడైగ్లిసరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, బీటా కెరాటిన్ ఇలాంటివి యూజ్ చేసి గీని ప్రొడ్యూస్ చేశారని గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ ద్వారా గీ శాంపిల్స్ ని టెస్ట్ చేసి ఒక క్లారిటీ ఇచ్చింది. బోలేబాబా డైరీ మేనేజర్స్ ని చూసుకుంటే పామిల్ జైన్, విపిన్ జైన్ అండ్ వీళ్ళతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఇదంతా జరిగింది 2019 నుంచి 2024 మధ్యలో కాబట్టి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, బోర్డు మెంబర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఎక్సీఓ ధర్మారెడ్డి గారిని, కొల్లుత పార్థసారథి గారిని సిట్ టీమ్ క్వశ్చన్ చేసింది. టైం పీరియడ్ 2019 నుంచి 2024లో రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉండడంతో ఇదంతా జరిగిందని ఎలిగేషన్స్ చాలానే వచ్చాయి. అండ్ లడ్డూ విషయంలో కూడా 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. అందులోకి వాడిన నెయ్యి 68 లక్షల కిలోలు, 250 కోట్ల రూపాయలు ఆ డైరీ వాళ్ళకి ఇచ్చినట్లుగా సిట్ టీమ్ తేల్చి చెప్పారు. దీంతో క్లారిటీ వచ్చిన ఒక్క విషయం, లడ్డూలో కల్తీ జరిగింది కానీ జంతువుల కొవ్వు కలవలేదు. అప్పట్లో 2024 సెప్టెంబర్ 19న చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు మిస్లీడ్ అయ్యాయని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా అన్నారు. ఇది వెలుగులేకి వచ్చిందంటే కూడా ఇవన్నీ కూడా వెలుగులేకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నాం, వెంకటేశ్వర స్వామి నడిపిస్తారు. అండ్ కొంతమంది ప్రజలు కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారో మీరే చూడండి. ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రయోజనం పొందాలనుకుని భావించిన వ్యక్తులను మన్నించండి గోవిందా. కొండని రాజకీయాల కోసం వాడుకుంటున్న నీచులని మన్నించండి గోవిందా, మన్నించండి గోవిందా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయి. లడ్డూలో కల్తీ కూడా జరిగింది కానీ జంతువుల కొవ్వు అనేది కలవలేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ అనేవి కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు జరిగింది ఇది. కాకపోతే 600 పేజీల ఛార్జ్ షీట్ లో ఇంకా చాలా విషయాలు దాగున్నాయి. దీనిలోంచి ప్రశ్నల ప్రవాహమే పుడుతుంది. ఇందులో విషయాలు డైరెక్ట్ గా పెద్ద పెద్ద వ్యక్తుల్నే బయటికి లాగేలా ఉన్నాయి. ఫైనల్ ఛార్జ్ షీట్ ని నెల్లూరులోని ఏసీబీ కోర్ట్ అండ్ సుప్రీం కోర్టు పరిశీలించిన తర్వాత ఇచ్చే ఆదేశాలు. వెయిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసిన ఆ 36 మంది ఎవరు, వీళ్ళ వెనకాల ఎవరెవరున్నారు, వీటన్నింటికి మించి పాలిటిక్స్ లోకి ఆ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు తీసుకొచ్చారు? నెక్స్ట్ జరగబోయేది